అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దుబాయ్లో చాలా బాగున్నాం, చాలా సేఫ్గా, చాలా సెక్యూర్గా ఉన్నాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి, ఇంటి దగ్గర ఉంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్యామిలీతో. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పే విషయం ఏంటంటే, దుబాయ్లో సిచ్యువేషన్ చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చెప్పినట్టు, షార్ట్స్లో చెప్పినట్టు ఈ మార్చి మంత్ భలే ఉందండి. ఈ మార్చి మంత్లో అన్నీ వింతలే జరుగుతున్నాయి, అన్నీ వింత విషయాలే. వరల్డ్ కప్పు అండ్ ఈ వారు అండ్ రంజాను అండ్ ఇప్పుడు వర్షం భలే ఉంది. వర్షం మాకైతే డ్యూటీలో ఈరోజు ఆఫ్ ఉంది వర్షం కారణంగా. ఎందుకంటే బండ్లు ఏం వస్తలేవు, మీకు అనిపిస్తుంది అక్కడ చూడండి. ఎందుకంటే మాకు జర్నీ కూడా చేయరాదు, అందుకని చెప్పేసి మాకు ఆఫ్ ఇచ్చారు. దుబాయ్లో పరిస్థితి చూడండి ఎట్లా ఉందో ఒకసారి, ఎంత బాగుందో. ఒక్కసారిగా మాకైతే ఇల్లు గుర్తొచ్చేసింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ చూడక ఆల్మోస్ట్ నేనైతే 3 years అవుతుంది. నేను వచ్చి దుబాయ్కి ఇప్పుడు 2.5 years అయిపోయింది. ఆల్మోస్ట్ 3 years రన్నింగ్లో ఉంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందనంటే, ఒక్కసారి మన ఇంటికాడ జూలై ఆగస్ట్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి వస్తూనే ఉంది వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది, వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది. ఎలా ఉందనంటే, ఇది మా క్యాంప్ అండి. మా క్యాంపులో ఎట్లా ఉందో చూడండి పరిస్థితి. క్యాంపు బయట, క్యాంపు లోపల మొత్తం వర్షమే. ఇక్కడ మోకాల వరకు వర్షం నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అయినా కూడా చాలా వరకు కంపెనీలు డ్యూటీలు ఇస్తూనే ఉన్నాయి. చూడండి దుబాయ్లో ఎంత, చాలా వరకు మన ఇండియన్ ఛానల్ వాళ్ళు దుబాయ్ పరిస్థితి అయిపోయింది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి ఎన్నో అంటారు కదా. అయినా కూడా చూడండి ఇక్కడ ఎంత జనాలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అసలు ఏ టెన్షన్ లేకుండా, ఏం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. డ్యూటీలు నడుస్తూ ఉన్నాయి, అన్నీ నడుస్తూ ఉన్నాయి. కాకపోతే వెదర్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, ఎట్లా ఉందో పరిస్థితి. అయితే గత 1 week నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతిసారి అదే విషయం ఏం చెప్పాలి ఏదైనా కొత్త విషయం చెప్దామని చెప్పేసి వెయిట్ చేసిన. ఇంకా కొత్త విషయాలు అయితే ఏం లేవు, ఇవే నార్మల్గా నడుస్తూ ఉన్నాయి. అండ్ చూడండి ఇంటికల్లా గొడుగులు పట్టుకొని ఇంటికల్లాగా అన్నీ ఇల్లు గుర్తొస్తుందండి మొత్తానికైతే. ఈ సిచ్యువేషన్ క్యాచ్ చేసుకుని కూడా మన ఇండియన్ ఛానల్ వాళ్ళు దుబాయ్ ఫ్లైట్లు ఆగిపోయినాయి, దుబాయ్లో ఇట్లా ఉంది అట్లా ఉంది అని తమ్మునాల్సి పెట్టేసి సేమ్ మళ్ళీ లేనివి ఉన్నట్టు అలా అన్నీ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ కూడా అలానే పెడతారు. మన ఇండియన్ ఛానల్ వాళ్ళు ఎప్పుడు మారుతారో అసలు ఏంటో అర్థం కావట్లేదు. మొత్తానికైతే దుబాయ్ చాలా అంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా సేఫ్గా ఉంది. ఇట్లాంటి పరిస్థితులు అయినా కూడా ఇక్కడ వాళ్ళు మాకు చాలా జాగ్రత్తలు అన్నీ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటుర్రు. ఇక్కడ గవర్నమెంట్ అయినా ఏదైనా కానీ ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్లియర్ చేయడం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇన్ని వాటరు, జస్ట్ మీకు ఈరోజు ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, 2:30 వరకు ఈ వాటర్ మొత్తం క్లియర్ అయిపోతాయి. అలా ఉంది. అండ్ ఫ్లైట్లు ఆగిపోయినని చెప్పేసి అంటారు. ఫ్లైట్లు కూడా ఏం ఆగిపోలేవు, లిమిటెడ్ ఫ్లైట్లు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే అస్సలు ఆగట్లేదు. మన ఇంటికి పంపిస్తూనే ఉంది, ఇంటి నుండి వస్తూనే ఉన్నారు. మన ఇండియాకి ఫ్లైట్లు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని లిమిటెడ్గా నడుస్తున్నాయి, కొన్ని షెడ్యూల్ వేసి నడుస్తున్నాయి, కొన్ని అప్పటికప్పుడు కూడా మన ఎయిర్ ఇండియా వాళ్ళు అప్పటికప్పుడు కూడా నడిపిస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. అండ్ ఇంకా యుద్ధ వాతావరణం అయితే అంతా ఏం ఎఫెక్ట్ అనిపించట్లేదు మన టీవీ న్యూస్ ఛానల్లో చెప్పినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రంప్ చెప్పినట్టు 5 రోజులు బ్రేక్ అయింది కదా, అలానే ఉంది. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం లాగా కానీ అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది. అండ్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏది దుబాయ్ రావడానికి. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ ఏదైనా ప్రాబ్లం అయితే ఏదైనా ఇబ్బంది అవుతా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎందుకంటే మీరు చాలా వరకు ట్రై చేయొచ్చు రావడానికి. కాకపోతే హైదరాబాద్ నుండి, ఇక్కడ చెన్నై నుండి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ముంబై నుండి అయితే చాలా వరకు ఫ్లైట్లు నడుస్తున్నాయి. ఫ్లైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఎయిర్లైన్లో చెక్ చేసుకొని చూడండి ఒకసారి. ఎందుకంటే మా కంపెనీలో కూడా మొన్న రంజాన్ హాలిడేస్కి వెళ్ళి మళ్ళీ కూడా వచ్చిర్రు. మరి మన దగ్గర ఎందుకు కొంచెం ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఎయిర్లైన్లో కరెక్ట్గా తెలుసుకోండి మీరు. అండ్ ఇన్ని జరిగినా కూడా ఈ మార్చ్ మంత్ అయితే అయిపోవట్లేదు. బహుశా ఇంకా 4-5 రోజులు ఉంది. ఈ 4-5 రోజులలో మరి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే దుబాయ్లో పరిస్థితి ఇట్లా ఉంది.
ఈరోజు శ్రీరామనవమి కదా, ఆ శ్రీరామ దయ వల్ల ఈ మార్చి మంత్లో ఇంకా ఏం జరగకూడదని కోరుకుంటూ చాలా మంచి విషయాలు జరగాలి ఈ శ్రీరామనవమి అని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇది అడుగుతున్నారు, అన్న మరి మీరు వీడియోలు పెడుతున్నారు కానీ అసలు మీరు అక్కడ ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, ఎట్లా ఉంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతారు. మీరు ఏ డీటెయిల్స్ చెప్పకుండా డైరెక్ట్ వీడియోలో పెట్టేస్తున్నాను అంటే, నేను ఇక్కడ 5 స్టార్ హోటల్లో జాబ్ చేస్తుంటా. మీకు దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా వీడియో చేస్తా. ఇక్కడ చూడండి ఒకసారి మట్టిని చూస్తే అయితే నాకు ఇల్లే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఇంటికాడ మనం చిన్నప్పుడు బురదలు ఆడుకున్న విషయాలు కానీ అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అండ్ చెప్తున్నా కదా, నేను ఇక్కడ 5 స్టార్ హోటల్లో జాబ్ చేస్తా, హౌస్ కీపింగ్ సూపర్వైజర్ లాగా. మీకు ఎట్లా ఆ జాబ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ దుబాయ్లో జాబ్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ తర్వాత దుబాయ్ ఎట్లా ఉంటుంది అంటే, మొత్తానికైతే ఇది అన్ సీజన్ జాబ్స్కి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం బట్టి జాబ్స్ హైరింగ్ కానీ అవి చేయట్లేదు. మొత్తానికైతే నార్మల్గా ఉన్నా కూడా హైరింగ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ 1 మంత్ 2 మంత్స్ గడిచిన తర్వాత ఆల్మోస్ట్ జూన్ జూలై తర్వాత చాలా హైరింగ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికి మీరు ప్రిపేర్ కాండి. ఎట్లా అంటే మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉంటాయి, ఏ జాబ్స్ ఉంటాయని చెప్పేసి నేను మీకు మళ్ళీ డీటెయిల్గా మీకు చెప్తాను. మీకు ఒకసారి కామెంట్లో పెట్టండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పేసి, నేను కామెంట్లో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా ఒక నార్మల్ ఆఫీస్ బాయ్ జాబ్ కానీ ఏ జాబ్ అయినా కానీ లైక్ లేబర్ కానీ చేసినా కూడా ఒక ఈజీగా ఈ రోజులలో మనం ఇంటికైతే 35 నుండి 40 వరకు పంపించవచ్చు. ఒక 15 నుండి 60K వరకు అయితే ఎర్న్ చేయొచ్చు ఇక్కడ. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అంత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దుబాయ్ గవర్నమెంట్ అనేది చాలా సెక్యూర్గా, చాలా సేఫ్గా, ఎప్పటికప్పుడు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి దుబాయ్ అనేది చాలా సేఫ్ కంట్రీ. ఇంకా జాబ్ పర్పస్లో కానీ ఏమైనా ఇబ్బందులలో కానీ అట్లాంటి ఇబ్బందులు అయితే ఏముండవు. ఎందుకంటే ఇక్కడ కంపెనీని హైర్ చేసేటప్పుడే మనకు అగ్రిమెంట్, ఆఫర్ లెటర్ అనేది ఇస్తుంది. దాని మీద అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం మూవ్ కావాలి. నేను మీకు ఈ జాబ్స్ గురించి, క్వాలిఫికేషన్స్, మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ గురించి, మీ క్వాలిఫికేషన్ ఏదో సూట్ అవుతుంది, ఏది నేర్చుకుంటే బాగుంటుంది, క్వాలిఫికేషన్ లేకుండా ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను చేసే జాబ్ దాని గురించి క్లియర్గా చెప్పి నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. దయచేసి నా వీడియో ఈ వీడియో నార్మల్గా ఉంది. ఇంకా నేను ముందు మంచి వీడియోలు చేస్తా. దయచేసి నా కామెంట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నుంచి మీకు ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.